మేడం నా ఐయుఐ ఫెయిల్ అయింది, దానికి కారణం ఏంటి అనుకుంటా కొంతమంది అడుగుతారు. అసలు ఐయుఐ సక్సెస్ రేట్ చూసుకుంటే ఇట్ ఈస్ ఓన్లీ 15 to 20%. ఇక్కడనే కాదు, మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ ఐయుఐ సక్సెస్ రేట్ 15 to 20%. ఎందుకంటే ఐయుఐ అనేది కూడా ఒక బ్లైండ్ ప్రొసీజర్ లాంటిదే. ఐయుఐలో మనం ఏం చేస్తాము, ఆడవారికి ఎగ్ రిలీజ్ అవ్వడానికి ట్యాబ్లెట్స్ ప్లస్ అవసరమైతే 1 or 2 ఫాలికల్స్ ఎక్కువ ఉండడానికి ఇంజెక్షన్స్ ఇస్తాము. సో దట్ ఒక సైకిల్లోనే నార్మల్గా అయితే ఒక ఎగ్ రిలీజ్ అవుతుంది, ఇంజెక్షన్ ద్వారా 2 or 3 ఎగ్స్ గ్రో అవ్వడానికి ఇంజెక్షన్స్ ఇచ్చేస్తాము. సైమల్టేనియస్లీ మనకి ఎగ్ ఎలా పెరుగుతుంది, కరెస్పాండింగ్లీ లైనింగ్ కూడా బాగా పెరుగుతుందా అని స్కాన్ చెక్ చేసుకుంటాము. ఫాలిక్యులర్ స్కాన్స్ చెక్ చేసుకొని మనకి ఎగ్ రిలీజ్ అయ్యే రోజు, మనము ఎగ్ రిలీజ్ అయిందా లేదా కన్ఫర్మ్ చేసుకున్న రోజు హస్బెండ్ శాంపుల్ ఇస్తారు. ఆ శాంపుల్ని మనం వాష్ చేసేసి అందులో ఉన్న మంచి కణాలు తీసుకొని ఒక చిన్న కెథెటర్ అంటే పెన్ రీఫిల్ అంత సన్న కెథెటర్ని తీసుకొని గర్భసంచిలో ఆ మంచి కదలికలు ఉన్న కణాలన్నీ వేస్తాము. ఇలా చేయడం వల్ల ఎగ్గు చుట్టూగా ఎక్కువ కణాలు ఉండడము, అది కూడా మంచి కణాలు ఉండడం వల్ల ప్రెగ్నెన్సీ ఛాన్స్ అనేది న్యాచురల్ కంటే ఐయుఐలో కొంచెం పెరుగుతుంది. కానీ ఐయుఐలో కూడా మనకి కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి. ఐయుఐలో మనము జస్ట్ స్కాన్లో ఎగ్ రిలీజ్ అయిందా లేదా తెలుస్తుంది, కానీ ఆ ఎగ్ ఆ ఫాలికల్లో అసలు ఎగ్ ఉందా లేదా, ఎగ్ క్వాలిటీ ఎలా ఉంది అనేది మనకు తెలీదు. అండ్ బయట హస్బెండ్ స్పర్మ్ ఏంటంటే స్పర్మ్ కౌంట్ బాగున్నా కానీ, క్వాలిటీ స్పర్మ్ కౌంట్ బాగుంది, మొటిలిటీ బాగుంది, మార్ఫాలజీ బాగున్నా కానీ అది స్పర్మ్కి ఎగ్ని ఫర్టిలైజ్ చేసే కెపాసిటీ ఉందా లేదా అనేది మనకి తెలియదు. అలా తెలుసుకున్నది టెస్ట్ కూడా మనం చేయలేము, ఎందుకంటే అది చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. సో అందుకనే మనకి ఎగ్ స్పర్మ్ బాడీలో కలుస్తుందా లేదా, కలిసిన తర్వాత ఎటువంటి ఎంబ్రియో తయారవుతుంది, ఆ తయారైన ఎంబ్రియో ఎత్తుకుంటుందా లేదా, ఇవన్నీ ఫ్యాక్టర్స్ మనకు తెలీదు. అందుకే ఐయుఐ సక్సెస్ రేట్ అనేది 15 to 20%. అదే మీ బాడీలో ఎగ్ బాగుండి స్పర్మ్ అంత బాగుంటే, మనకి స్పర్మ్లో కొంచెం మొటిలిటీ కదలికలది కొంచెం ఇష్యూ ఉంది, కొంచెం వాల్యూమ్ అనేది తక్కువ ఉంది అంటే మాత్రం ఐయుఐ హెల్ప్ చేస్తుంది. అండ్ ట్యూబ్స్ కూడా 2 బాగున్నాయి అంటే అప్పుడు వాళ్ళకి ఐయుఐ సక్సెస్ అవుతుంది. 10 మెంబర్స్లో ఐయుఐ ఓన్లీ 2 or 3 మెంబర్స్కి సక్సెస్ అవుతుంది.